గతంలో కంటే ఇప్పుడు తిరుమలలో ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న అనిత వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి అన్నప్రసాదం లడ్డూలో నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని, శ్రీవారి భక్తుల్లో ఎల్లప్పుడూ ఇలాంటి ఆనందం కనపడాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. రోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ రోజు పాకిరపేట నియోజకవర్గంలో అందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి మంది లీడర్స్ ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. చాలా మంది భక్తులు అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. అమ్మ, ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది, అన్నప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో, లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది, శుభ్రంగా ఉంది, మేము ప్రశాంతంగా వచ్చి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.